హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిలై క్లాస్. నా ఫ్రెండ్స్ బాగున్నారని నేనైతే బాగున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో సమ్మర్ హాలిడేస్ కనుక మనం అలా తిరుగుతూ ఉంటామన్నమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అత్త వాళ్ళ ఇంటికి, మా ఇంటికి అలా తిరుగుతూ ఉండాలి సమ్మర్ హాలిడేస్ కాబట్టి. సో ఇంకా నేను, మా డాడీ, మా మమ్మీ మేమందరం కలిపి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. సో మ్యాంగోస్ అయితే ఫుల్గా కనిపిస్తున్నాయి కదా వెళ్ళే దారిలో, కానీ తింటే మాత్రం అసలు ఏం టేస్ట్ ఉండట్లేదు. కానీ ఇప్పుడు కాదు, మే ఎండింగ్లో బాగుంటాయంట మా అమ్మమ్మ చెప్పింది. సో చూద్దాము మే ఎండింగ్లో ఇంకెలా టేస్ట్ వస్తాయో. అండ్ ఇది వచ్చేసి మనందరికీ తెలిసిందే, సామర్లకోట రోడ్. కాకినాడ వెళ్ళడానికి మనం దీని నుంచి వెళ్ళాలి. అక్కడ నుంచి ఫుల్ ట్రైన్స్ అవన్నీ చూడొచ్చు. ఒక్కొక్కసారి చూసినప్పుడు మనం కూడా ట్రైన్ జర్నీ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు. అండ్ ఈ సమ్మర్ వెకేషన్కి మీరు ఎక్కడికి వెళ్ళారు అది కూడా చెప్పడం మర్చిపోకండి. ఇంకా రోజు వెదర్ అయితే వర్షం పడుతుందా లేదా అన్నట్టు ఉందన్నమాట. ఇది మే ఏమో కానీ ఫుల్ జూనింగ్ అవుతుంది. సో జూన్లో లాగా వర్షాలు పడుతున్నాయి ఫుల్గా. మీకు ఎలా వర్షాలు పడుతున్నాయో కూడా చెప్పండి. మాకు కాకినాడలో అయితే 1 వీక్ అలాగా చాలా గట్టిగా పడినాయి. రాజమండ్రిలో కూడా పడుతున్నాయి. వెదర్ అసలు ఎలా ఉంటుందో కూడా చెప్పలేకపోతున్నాము. ఒకసారి కూల్గా ఉంటుంది, ఒకసారి హాట్గా ఉంటుంది. అసలు ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా చెప్పలేకపోతున్నాము. అండ్ ఈ రోడ్ మాత్రం చాలా బాగుంటుంది, ఫుల్ చెట్లతో. అసలు ఎండ ఉన్నా సరే తెలియదు అనమాట ఆ రోడ్ నుంచి వెళ్తుంటే. అండ్ ఇదిగోండి మన కాకినాడకి వచ్చేసాము. అండ్ మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామంటే మనకి చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది కదా. సో నాకైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంటాను. ఎందుకంటే ఫుల్గా మన ఇంట్లో కంటే మన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఇంకా మనం ఎక్కువ ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. మన గ్రాండ్ పేరెంట్స్ గారాబంతో మన పేరెంట్స్ అయితే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. మన గ్రాండ్ పేరెంట్స్ వచ్చి మధ్యలో పర్లేదు చిన్నపిల్లలు అంటూ ఉంటారు అన్నమాట. ఇంకా మనకే ఫుల్ సపోర్ట్ ఉంటుంది అక్కడ. అండ్ చెప్పాను కదా వర్షాల గురించి. ఇంకా కాకినాడలో మేము వచ్చిన 2 డేస్కే వర్షాలు అయితే ఫుల్ మొదలైపోయినాయి. చాలా బాగుందన్నమాట వర్షం పడినప్పుడు వెదర్ మాత్రం. కానీ అది పడినప్పుడు కూడా అంతే బాగాలేదు, అంత వేడిగా ఉన్నాయి. అండ్ మేము ఇక్కడైతే ఇది వచ్చిన ఒక 1 వీక్ అలాగా మేమైతే మాల్కి అయితే వెళ్తున్నాము. సో ఇంకా 1 వీక్ అలాగా అమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంకా మేమైతే మాల్కి వెళ్తున్నాము. ఇక్కడ ట్రైన్ వస్తుందన్నమాట. సో అందుకని మేము అందరం ఆగిపోయాము. కాకినాడలో మేము ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఈ రైల్వే ట్రాక్ అనేది మాకు ఎదురొస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని ట్రైన్స్ అలా మాకు బాయ్ చెప్తూ ఉంటాయన్నమాట. సో మేము దాన్ని అలా చూస్తూ ఉండిపోతాము. చిన్నప్పటి నుంచి ఆ ట్రైన్స్ చూడడం మాత్రం అస్సలు మానను నేనైతేని. ఎందుకో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తే ఆ ట్రైన్స్ అలా వెళ్తుంటే నాకు చాలా ఇష్టము. అండ్ ఇక్కడైతే మేము మాల్కి అయితే వచ్చేసాము. అండ్ మాకైతే మాల్కి ఎన్నిసార్లు వెళ్ళినా ఇంకా వెళ్ళాలని అనిపిస్తుంది. అది పక్కన పెట్టింది, అది వేరే విషయం. అండ్ మేము ఇక్కడ మినీసోలో ఏం కొనుక్కోవాలా అని చూస్తున్నాము. అండ్ మినీసోలోకి వస్తే మాత్రం నేను ఒక పర్ఫ్యూమ్ కొనకుండా అందులో నుంచి అడుగు బయటకు పెట్టాను అనమాట. సో నాకు పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టము. అండ్ మినీసోలో చాలా పర్ఫ్యూమ్స్ ఉంటాయి. సో నేను అందులో ఒకటి కొనకుండా అసలు అందులో నుంచి అడుగు బయటకు పెట్టాను అనమాట. అండ్ ఇక్కడైతే మేము ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. ఇంకా ఆకలి వేసేస్తుంది ఆ టైంకి. మేము ఈవినింగ్ వెళ్ళాము. సో ఇంకా లంచ్ చేసి డైరెక్ట్ మాల్కి వెళ్ళిపోయాము. సో మాకు ఫుల్ ఆకలి వేసింది. అండ్ మేము కేఎఫ్సీ అయితే పెట్టేసుకున్నాము. అండ్ వీడైతే ఫుల్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తినేస్తున్నాడు. వీడికి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా చాలా ఇష్టము. సో అదే ఎప్పుడో తీసుకుంటాడు. అండ్ నేనైతే ఇక్కడ కేఎఫ్సీ తింటున్నాను. అండ్ ఇక్కడ మాల్లో అయితే మనకి ట్రైన్ అనేది మార్చారు. సో లాస్ట్ ట్రైన్ కంటే ఈ ట్రైన్ చాలా అట్రాక్టివ్ అనే చెప్పచ్చు. అండ్ వీడైతే ఇక్కడ కారు ఎక్కేసి వెళ్ళిపోతున్నాడు.
అండ్ నేను ఇక్కడ ట్రైన్లో వెళ్తున్నాను. మాల్ మొత్తం అలా రౌండ్స్ తిప్పేసి వదిలేస్తారు. మేము కూడా ఇంకా అలాగా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అన్నీ తిరిగేసి అన్నీ కొనేసుకొని ఇంటికైతే వచ్చాము. దాని తర్వాత ఇది సండే రోజు అనగానే మనకి బిర్యానీ స్పెషల్గా ఉంటుంది కదా, అది కూడా మన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అస్సలు మిస్ అవ్వము అలాంటివి. సో అందుకనే మా అమ్మమ్మ బిర్యానీ అయితే చేసేసారు. సో మా అమ్మమ్మ బిర్యానీ చాలా చాలా బాగుంటుంది, నాకు చాలా చాలా ఇష్టము. అండ్ మేమైతే ఇక్కడికి మేడపైకి వచ్చేసాము కొంచెంసేపు అలా చూద్దామనేసి, ఎందుకంటే చాలా రెయిన్స్ పడ్డాయి, క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంటుందని చూడడానికి వచ్చాము. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక పెద్ద ప్లే గ్రౌండ్ ఉంటుంది, అక్కడ వస్తారు. అసలు కాకినాడలో ఉన్న చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ అక్కడే ఉంటారు క్రికెట్ ఆడుకోవడానికి. అక్కడ ఎంతమంది క్రికెట్ ఆడతారంటే చాలామంది వస్తారు ఆడుకోవడానికి. వాళ్ళకి ఎంత ఎండ ఉన్నా వాళ్ళు అస్సలు పట్టించుకోరు, అయినా సరే వచ్చి ఆడేసుకుంటారు. మరి ఆట కోసం అంత డెడికేషన్ ఉండాలన్నమాట. అండ్ ఇక్కడైతే ఇది ఇంకొక రోజు మేము అయితే మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళు ఒక క్యూట్ కుక్క పిల్లని పెంచుకున్నారు. సో దానికోసం మెయిన్ రీజన్ దానికోసమే వెళ్ళాను నేనైతే. అది ఇంకా నాతో ఫుల్ ఆడేసుకుంటుంది. దాంతో కొన్ని ఫొటోస్ దిగేసి, ఇదిగోండి చూడండి ఎలా చూస్తుందో, ఫొటోస్ దిగేసి అలా ఈట్ స్ట్రీట్కి వచ్చేసాము. సో మరి సండే కదా, ఈట్ స్ట్రీట్కి వెళ్దామనేసి వెళ్ళాము. ఇంకా ఏదో ఒకటి తిందామనేసి షవర్మా తీసుకున్నాము. అండ్ మేము ఇక్కడ షవర్మా కోసం చాలా చాలా వెయిటింగ్. అండ్ దీన్ని కూడా తీసుకొచ్చాము మాతో పాటు. ఇంకా అందరూ అక్కడ దీన్ని చూడటమే సరిపోయింది. పాపం దానికి ఎంత దిష్టి తగులుంటుందో. అండ్ మేము అక్కడ షవర్మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. షవర్మా తినేసాక వ్యాఫిల్ తినడానికి వచ్చాము. నాకు వ్యాఫిల్ అంటే చాలా ఇష్టం, సో అది ట్రై చేయడానికి వచ్చేసాము. సో ఇంకా రోజు వ్యాఫిల్ నేమ్స్ గుర్తులేవు, వ్యాఫిల్స్ కూడా ఉంటే తిన్నాము. అండ్ ఇట్ వాస్ డెలిషియస్. సండే కదా, సండే కాబట్టి అందరూ బయట ఉంటారు మాలాగా. ఇంకా చాలా చాలా మంది ఉన్నారు, ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంది మేము వెళ్ళేసరికి. ఇంకా మేము కూడా ఈట్ స్ట్రీట్ మొత్తం 2 సార్లు అటు తిరిగేసాము. ఇంకా సమ్మర్లో ఇలాగా సాయంత్రం బయటికి వస్తూనే ఉంటాం మేము కజిన్స్తో, అలా చిల్ అవుతూ ఉంటాను. ఇంకా తినేసిన తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇదన్నమాట ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బాయ్.